ఫోన్ లైన్లో ఉన్నారు ప్రముఖ జాతీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు. పుల్లారావు గారు నమస్తే సార్. నమస్కారం. పుల్లారావు గారు, మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో పరిణామాలు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 సీట్ల భారీ మెజార్టీ రావడం వెనక కర్మకర్త క్రియగా పనిచేసిన స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో పనిచేయడానికి సిద్ధమైపోయారు. 10 రోజుల కిందట 10 టీవీ దీన్ని ఎక్స్క్లూజివ్గా బ్రేక్ చేసింది కూడా. చంద్రబాబుతో ప్రస్తుతం భేటీ అయ్యారు. ఆ భేటీలో పవన్ కళ్యాణ్ కూడా రావచ్చు అంటున్నారు. ఈ పరిణామంపై మీ కామెంట్ ఏంటి సార్? తప్పకుండా ఇప్పుడు ఏంటంటే ప్రశాంత్ కిషోర్ కి ఒక రెప్యుటేషన్, ఆయన హైర్ చేస్తే గెలుస్తాం. ఆయన కూడా ఏం చేస్తాడంటే ఓడిపోతున్నాం అంటే వదిలేస్తాడు. ఆయన ఊహ వచ్చింది అనుకోండి, ఓడిపోతున్నాడంటే ఇంక వదిలేస్తాడు. అది కూడా ఒక పెద్ద డేంజరస్ సైన్. ఆయన గెలిచింది చెప్పుకుంటాడు, ఓడిపోయింది. సో ఆయన ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో సంబంధం లేదంటే తప్పకుండా ఆయన వీళ్ళకి అలయన్స్ కి మంచి అవకాశం ఉంటుంది అని ఆయన సర్వేస్ చేసి కొత్త క్లయింట్స్ గా తీసుకుని ఉంటారు. ఆయన గెలిసే గురునాన్ని గెలిపించడం అని కాదు, గెలిసే అవకాశం ఉంటే అది ఎలా గెలుస్తారు, ఈయన యాడ్ చేస్తాడు. డెకరేషన్ ఒకటి, ఓడిపోయే వాళ్ళని మాత్రం సేవ్ చేయలేడు, జ్ఞాపకం పెట్టుకోండి. కేసీఆర్ సేవ్ చేయగలిగాడా, కాంగ్రెస్ పార్టీని సేవ్ చేయగలిగాడా, అన్ని అది కొంచెం మనం కేర్ఫుల్ గా తీసుకోవాలి. మంచి ఆర్గనైజరు, పెద్ద పేరున్న వ్యక్తి, పాలిటిక్స్ తెలుసు, కానీ నేను గెలిపించానంటాం మాత్రం ఆయనకు అలవాటు. కేజ్రీవాల్ గెలిపించలేదు, కేజ్రీవాల్ గెలిచాడు, ఏదో సాయం చేశానంటారు. సో ఈజ్ గుడ్, కానీ ఆయన వల్ల ఏదో వచ్చేస్తాను అనుకోవటం కూడా రెగ్యులర్ పాలిటీషియన్స్ కేర్ఫుల్ గా ఉండాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవం ప్రశాంత్ కిషోర్ కి ఎక్కడ ఉంటుంది? పవన్ కళ్యాణ్కి 20 సంవత్సరాల అనుభవం ఉన్నది, తక్కువ అనుభవం లేదు. అందరూ ఏదో నిన్నామన్నా వచ్చేది అనుకుంటున్నారు. 2008 నుంచి ఉన్నాడు పాలిటిక్స్ లో, బాగా చేస్తున్నారు. సో అది నేను చూసేది ఏంటంటే ఆల్ రైట్, అదొక అంత కూడా వస్తే మంచిది, బోట్ ఎక్కారని అంతవరకు చూడాలి. ఏదైనా అలయన్స్ అనగానే ఛాలెంజ్ మాత్రం వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. ఎంతవరకు ఇప్పుడు ఆల్ ఇండియాలో వచ్చిన సర్వేస్ అన్ని మీరు చూస్తూ ఉంటారు, టైమ్స్ నవ్ ఇవన్నీ. అలయన్స్ లేకుండా బీజేపీ, జనసేన, టీడీపీ వేరే వేరే పోటీ చేస్తే ఎన్ని సీట్లు వస్తాయని అడుగుతాయి సర్వేస్. సో మనం ఎదురు చూడవలసింది ఏంటంటే అలయన్స్ ఉన్నప్పుడు ఏమొస్తారు జగన్మోహన్ రెడ్డికి. అది అథెంటిక్ సర్వే ఇప్పటి వరకు అవ్వలేదు. కానీ కామన్ సెన్స్ ఏమిటంటే ఫైట్ మాత్రం విశేషంగా ఉంటుంది. ఎందుకంటే ఓట్ బ్యాంక్ అనేది పవన్ కళ్యాణ్ గారికి ఉన్నారు 6%, 20%, 15% వెళ్తలేదు. టీడీపీ కూడా స్ట్రక్చర్ ఉన్నది, కొన్ని ఓట్స్ ఇటు అటు తగ్గినా చాలా వరకు హోల్డ్ అవుట్ చేస్తారు. సో ఇది ఛాలెంజింగ్ ఫైట్ జగన్మోహన్ రెడ్డి గారు. ఒక లాస్ట్ పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సాఫ్ట్ గా వాళ్ళ ఓటర్ని, వ్యతిరేక ఓటర్ని, నాయకుల్ని అట్రాక్ట్ చేయలేదు. సాఫ్ట్ బిహేవియర్ అయితే అది లొంగిపోదు, అది చేయలేదు. హార్డ్ గా ఉన్నప్పుడు నీ సపోర్టర్స్ నీతో ఉంటారు, ఎదగవాళ్ళు రారు. మరి అది పనిచేస్తుందా లేదా ఫ్యూచర్ లో చూడాలి. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు గారు.